టీవీ నేను ప్రియాంక బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. రైతు బంధు ఎగ్గొట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని కేటీఆర్ మండిపడ్డారు. కామారెడ్డి జిల్లా లింగంపేటలో బీఆర్ఎస్ ఆత్మగౌరవ సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయలేదని విమర్శించారు. ఢిల్లీకి మాత్రం సంచులు మోస్తున్నారని ఆరోపించారు. దళితులను అవమానించిన కాంగ్రెస్ పై ఖచ్చితంగా బదులు తీర్చుకుంటామని చెప్పారు. సిగ్గులేని ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం రైతుల కట కేసీఆర్ ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తామని చెప్పి కేసీఆర్ 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తామని చెప్పి 2 సార్లు రైతు బంధు ఎగ్గొట్టి మొన్న మళ్ళొక్కసారి అరకొరగా వేసి ఇక చేసుకోపండి సంబరాలు అంటుండు. ఏది ఏక రైతు బంధు వేసి 2 సార్లు ఎగ్గొట్టి ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఓట్లు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు డబ్బలలో మళ్ళా ఓట్లు వేసేది ఉన్నది కాబట్టి రైతు బంద్ వేసి ఇక చేసుకోపోయి సంబరాలు అంటున్నాడు. వేద్దామా మరి మళ్ళా గుద్దుదామా? మీ ఇష్టం. నేనేమంటున్నా అంటే మాకేం నష్టం లేదు, మాకేం కష్టం రాలే. మీరు ఏడ కూర్చోమంటే కాడ కూర్చుంటాం. మీరు ప్రభుత్వం నుండి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండాలి, పని చేయాలి, మళ్ళా బాగుండాలంటే మీ చేతుల్లోనే ఉన్నది. ఎంత సిగ్గులేని ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం రైతుల కట కేసీఆర్ ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తామని చెప్పి కేసీఆర్ 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తామని చెప్పి 2 సార్లు రైతు బంధు ఎగ్గొట్టి మొన్న